హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినీ మ్యాటర్స్ ఛానల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మన ముందుకు రాబోతున్న తదుపరి చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శంకర్ గారు. ఇది మనందరికీ తెలిసిందే కదా. ఈ మధ్యనే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ టీజర్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో రామ్ చరణ్ గారు రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో నటించారు. త్రిబుల్ లాంటి భారీ విజయం సాధించిన మూవీ తర్వాత రామ్ చరణ్ గారు రాబోతున్న మూవీ ఇది. దీనిపైన అయితే ప్రతి ఒక్కరిలో పెద్ద అంచనాలు అయితే ఉన్నాయి. కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తమన్ గారు అయితే మ్యూజిక్ ని అందించారు. జగపతి బాబు, అంజలి, ఎస్జే సూర్య లాంటి మెయిన్ రోల్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ అయితే ప్రతి ఒక్కరిలో ఆసక్తి పెంచుతోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా చేయాలని చెప్పి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేస్తున్నట్టు సమాచారం. షారుఖ్ ఖాన్ గారు వస్తే మూవీ ప్రమోషన్ కి ఎంతో హెల్ప్ అవుతుందని, అదే విధంగా బాలీవుడ్ లో ఈ మూవీ అయితే మంచి రేంజ్ వసూలను అయితే సాధిస్తుందని చెప్పి మేకర్స్ భావిస్తున్నారు. అదే విధంగా ఒకే ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని చూసి ఫ్యాన్స్ అయితే చాలా రోజులైంది. రామ్ చరణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ అంటే కూడా అంతే ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారిని అన్న కొడుకులా కాకుండా సొంత కొడుకులా చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలు చేస్తూనే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా మన ఆంధ్రప్రదేశ్ కి బాధ్యతలు వహిస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని అలరించేలా బాబాయ్ అబ్బాయి ఒకే ఫ్రేమ్ లో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పైన కనిపించే అవకాశం ఉంది. అలా జరిగితే గనక మెగా ఫ్యాన్స్ కి కన్నుల పండుగ అని చెప్పవచ్చు. మూవీ మేకర్స్ అయితే ఈ మూవీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. భారీ ఖర్చుతో ఈ మూవీని భారీగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ మరొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.